అందరికీ నమస్కారం. నేను మీ సృష్టి శేషగిరి, అస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి 2025 ఉగాది మీనరాశి మాసాలను చెప్పబోతున్నాను. ఈ మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ 3, అవమానం 1గా చెప్పబడుతుంది. ఇక ఈ రాశి వారికి ఈ తన జన్మరాశిలోకి వ్యయాధిపతి అయిన లాభాధిపతి అయిన శనీశ్వరుడు ఎంటర్ అవబోతున్నాడు. ఈ సంవత్సరంలో వీరికి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని వీరికి 2వ స్టేజ్లోకి వస్తుంది. అలాగే ఈ రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన గురువు 3, 4, 5 స్థానాల్లో సంచరిస్తుంటాడు ఈ సంవత్సరం అంతా. ఈ సంచారం వీరికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ శని వల్ల వీరికి ఆరోగ్యమైన దేహంలో పీడలు, అనేకంగా దేహ పీడలు వస్తాయి. షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం, ఒబేసిటీ పెరిగిపోవడం, మోకాళ్ళు కీళ్ళు నొప్పులు, లివర్కి సంబంధించిన సమస్యలు, పొట్టకి సంబంధించిన ఉదరానికి సంబంధించిన అనేక అనారోగ్యాలు, ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం మీకు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం కోసం మీరు శ్రద్ధ పెట్టండి. అలాగే ఖర్చులు మీరు ఎంత నియంత్రిద్దామనుకున్నా నియంత్రించలేరు. అది అనుకోని ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు, మంచి కావచ్చు చెడు కావచ్చు. ఎందుకంటే ఇటు మంచికి గురువు మంచి పనికి ఖర్చు పెట్టిస్తాడు. శనీశ్వరుడు ఏదో ఒక విధంగా చెప్పలేని ఖర్చులు, అనారోగ్యం, సడన్గా ఏ బండి రిపేర్కి వచ్చింది దానికి ఖర్చు పెట్టాలి, ఇంట్లో ఎవరికో అనారోగ్యం చేసింది దానికి ఖర్చు పెట్టుకోవాలి, ఇంటికి రిపేర్లు ఖర్చు పెట్టుకోవాలి. ఇట్లా అసందర్భమైన అనేక చిన్న పని ఇంటికి రిపేర్ అని మొదలు పెడితే అది ఎక్కడికో లక్షల్లోకి వెళ్ళిపోయింది. మీ బండికి ఈ సంవత్సరం ఇలా రిపేర్లు, చిన్న రిపేర్ అనుకుంటాం, అది కాస్త పెద్దల్లోకి పోతుంది. ఈ విధంగా ఏదో ఒక విధంగా డబ్బు అనేది మీ చేతిలో ఉండదు. అప్పులు కూడా చేయాల్సి రావచ్చు. ఇలా ఈ సంవత్సరం మీకు ఆర్థికమైన ఎన్నో సమస్యలు వస్తుంటాయి మీకు. అలాగే మీకు ఇల్లు కొనాలి అనుకునే కళ నెరవేరబోతుంది కూడా ఈ సంవత్సరమే. జూలై, ఆగస్టులో మీ కోరిక నెరవేరుతుంది. ఇల్లు కట్టుకోవడము, కొనుక్కోవడము, వాహన యోగం ఉంది. ఇవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం గురుడు ఇవ్వబోతున్నాడు. సంతానానికి వివాహ ప్రయత్నాలలో ఈ జూలై, ఆగస్టు నుంచి మంచి శుభకాలంగా చెప్పవచ్చు. ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఉన్నారో ఈ రాశిలో వారికి కూడా కొంత అనుకూలం ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో ఉంటుంది. విదేశాలకై మీరు చేసే ప్రయత్నాలలో కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. గృహ మార్పు, స్థాన మార్పులకి, ఉన్నత ఉద్యోగాలకి కూడా ఈ సంవత్సరం ఉద్యోగాల మార్పులు చేర్పులు జరుగుతాయి. ఈ రాశి వారికి సంవత్సరం గౌరవం, గుర్తింపు లభిస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ కూడా ఈ సంవత్సరం చివరాఖరికి లభిస్తాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.